పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఎర్రమట్టి దిబ్బలకు బఫర్ జోన్. ఎర్రమట్టి దిబ్బలకు 148 అడుగుల బఫర్ జోన్. బఫర్ జోన్ తర్వాత ప్రాంతంలో భూ సమీకరణకు అవకాశం. దాదాపుగా 60 ఏళ్ల నుంచి జీడీ తాడి చెట్ల తోటలు. 1982లో డీ పట్టాలు అందించిన అప్పటి ప్రభుత్వం భౌగోళిక వారసత్వ ప్రాంత ఉనికి ప్రమాదం వాటిల్లకుండా అభివృద్ధి ప్రణాళికలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. జియో హెరిటేజ్ సైట్ ఆక్రమణకు గురికాకుండా ఏకంగా 108 అడుగుల ప్రత్యేక బఫర్ జోన్ ఏర్పాటు చేసింది. దీంతో ఆ తర్వాత భూముల అభివృద్ధికి అవకాశం ఏర్పడినట్టు తెలుస్తుంది. ఆయా ప్రాంతాల్లో 60 ఏళ్ల నుంచి రైతులు జీడీ తాటి చెట్లు పెంచుతున్నారు. ఈ ఎర్రమట్టి దిబ్బలపై గత వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై అప్పటి కూటమి నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎర్రమట్టి దిబ్బలపై మరోసారి సర్వే నిర్వహించారు. ఇందులో బఫర్ జోన్తో పాటు గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయా లేదా అనే దానిపై విచారణ చేసినట్లు సమాచారం. సర్వే నంబర్ 49లో నేరెళ్లవలస గ్రామం ఉంది. సర్వే నంబర్ 49/1లో మొత్తం 1067 ఎకరాలుంది. ఇందులో 550 ఎకరాల్లో ఐఎన్ఎస్ కళింగ విస్తరించి ఉంది. సుప్రీంకోర్టుకు వెళ్లి తమకు చెందిన స్థలమని కోర్టులో విజయం సాధించిన బిల్డింగ్ సొసైటీ పేరుతో 287 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో జియో హెరిటేజ్ సైట్ ఉంది. మొత్తం 262 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఎర్రమట్టి దిబ్బలున్న ప్రాంతాన్ని జియో హెరిటేజ్ సైట్గా గుర్తించారు. ఇవి కాకుండా పక్కనే ఉన్న కొత్తవలస గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 75, సర్వే నంబర్ 86, 87లో సుమారు 80 ఎకరాల్లో డీ పట్టాలు ఇచ్చారు. బిల్డింగ్ సొసైటీ ప్రతినిధులు ఆయా భూముల్లో గతంలో పనులు చేపట్టగా కూటమి నేతలు అడ్డుకున్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ భూములను పరిశీలించి వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రమట్టి దిబ్బలతో పనులు జరుగుతుంటే అనుమతులు ఎలా ఇచ్చారంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ పనులను నిలిపివేసింది. తాజాగా ఆ భూములపై సర్వే నిర్వహించింది. ఎర్రమట్టి దిబ్బల్లో చేసిన సర్వేలో దాదాపు 148 అడుగుల మేర బఫర్ జోన్గా గుర్తించారు. ఈ ప్రాంతాన్ని సంరక్షించాలని నిర్ణయించారు. భౌగోళిక వారసత్వ సంపదగా విశాఖ పర్యాటక ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న ఎర్రమట్టి దిబ్బలకు భవిష్యత్తులోనూ ఎలాంటి ముప్పు రాకుండా బఫర్ జోన్ ఏర్పాటు చేసి సంరక్షించేందుకు అధికారులు పక్కాగా చర్యలు తీసుకున్నారు. కొత్త వలసలో సర్వే నంబర్ 86/1ని సబ్ డివిజన్ చేసి 86/3ని బఫర్ జోన్గా గుర్తించారు. అలాగే ఇక్కడ ఎర్రమట్టితో నిండి ఉన్న పదుల సంఖ్యలో సమీప గ్రామాలకు చెందిన రైతులకు సంబంధించి భూములున్నాయి. దాదాపు 70 నుంచి 80 సంవత్సరాల క్రితం నుంచి ఈ భూముల్లో జీడి తోటలు, తాటి చెట్లు పెంచుకుంటూ వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని అనుభవిస్తున్నారు. డీపట్టా భూముల్లో తోటలున్న ప్రాంతాన్ని గత వైసీపీ ప్రభుత్వం భూసేకరణకు సిద్ధమైంది. ఇదే రాజకీయ దుమారాన్ని రేపింది. 2019 నవంబర్లో భూ సమీకరణకు ఫారం 1ని ప్రకటించింది. గ్రామ సభలు నిర్వహించి మరి అభ్యంతరాల స్వీకరణకు ఎల్పీఓలు పొందుతున్న రైతుల జాబితాను సచివాలయంలో ప్రదర్శించింది. ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో భూ సమీకరణ కార్యక్రమాన్ని 6 నెలల పాటు నిర్వహించింది. ల్యాండ్ పూలింగ్ చట్టం ప్రకారం రైతులకు పరిహారం చెల్లించింది. సర్వే నంబర్ 75లో 9 మంది రైతుల నుంచి 42 ఎకరాలు, 87/2లో ముగ్గురు నుంచి 11.20 ఎకరాలు, 86లో 6 నుంచి 9.80 ఎకరాల చొప్పున మొత్తం 63 ఎకరాలు పూలింగ్ చేసింది. అప్పట్లోనే ఈ భూములను చదును చేసే ప్రక్రియ చేపట్టింది. అయితే ల్యాండ్ పూలింగ్కు సంబంధించి 4 వ్యక్తులు కోర్టుకు వెళ్లారు. స్పందనలో దరఖాస్తు చేసుకున్నామని దాన్ని పరిష్కరించాలని మాత్రమే కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కూటమి ప్రభుత్వం ఈ భూమిపై ఎలా ముందుకు వెళ్తుందన్న ఆసక్తి నెలకొంది. బఫర్ జోన్ క్లారిటీ రావడంలో మళ్లీ పనులకు అడుగులు పడతాయా లేదా అన్న సస్పెన్షన్ కొనసాగుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.